హాయ్ హలో వెల్కమ్ టు అమ్ములు డాడీ కుట్టి ఛానల్ అండి. ఈరోజు నేను బ్యూటీ టిప్స్ చెప్పాలనుకుంటున్నాను. పాల మీద మీగడ పెరుగు మీద మీగడ ఉంటుంది కదా, వెన్న అంటారు. సో అది తీసుకున్నా అనమాట. చూడండి, మీకు ఎంత వీలైతే అంత తీసుకొని ఇది యూస్ చేయొచ్చు. చాలా రిజల్ట్ ఉంటుంది. ఇదైతే బ్లాక్గా ఉన్న స్కిన్ని వైట్ టోన్ వస్తుంది. తర్వాత వచ్చి డార్క్ సర్కిల్స్ ఉండవు. దీంట్లో కొద్దిగా వేసుకొని ఒక గిన్నెలో ఇది మిగిలిందనుకో మళ్ళీ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని రెగ్యులర్గా చేసుకోవచ్చండి. రెగ్యులర్గా యూస్ చేసి చూడండి, చాలా బెటర్ రిజల్ట్ ఉంటుంది. దీంట్లో కొద్దిగా పసుపు వేసుకొని బాగా అంతా మొత్తం కలుపుకోవాలి. ఇది కొద్దిగా జిడ్డుగా ఉంటుంది, కానీ రిజల్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. రెగ్యులర్ నైట్ వాడచ్చు. మామూలుగా అయితే నేను అప్పుడు మా అమ్మగారు చెప్పినది నైట్ అంతా పెట్టుకొని ఎర్లీ మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకోవాలని అప్పుడు అలా పెట్టుకున్నాం. కానీ కొంతమంది ఇప్పుడు జిడ్డుగా ఉండడము, పిల్లో కవ్వడం అలా ఇలా ఉంటుంది కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ పెట్టుకొనేసి అప్లై చేసుకొని తర్వాత సబ్బుతో ఫేస్ వాష్ కానీ లేదంటే మీ ఫేస్ వాష్తో కానీ క్లీన్ చేసేసుకోండి. ఫేస్ వాష్ చేసుకోండి. చాలా చాలా రిజల్ట్ ఉంటుంది. ఆయిల్ ఫేస్ వాళ్ళు మాత్రం వీటిని వాడొద్దండి. ఈ వెన్న పసుపు వేసుకొని డైలీ మీరు చేసుకుంటే ఒక నెల వాడి చూడండి, మీకే రిజల్ట్ తెలుస్తుంది. సూపర్ రిజల్ట్ ఇదైతే. ఇది న్యాచురల్గా ఎవరికి రియాక్షన్స్ రావు, ఏం రావు. న్యాచురల్గా వాడేది సూపర్గా ఉంటుంది. అలా అప్లై చేసుకోండి. నిజంగా అండి, చాలా అయితే స్కిన్ అయితే కానీ వైట్ వస్తుంది, డార్క్ సర్కిల్స్ వెళ్ళిపోతాయి. ఏవైనా మొటిమలు అలా ఉన్నా కూడా కొద్దిగా పసుపు యాంటీబయాటిక్ కదా, ఫుల్ యూస్ అవుతుంది. కానీ ఆయిల్ ఫేస్ వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవద్దండి. ఈ టిప్స్ ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మీకు రిజల్ట్ అయితే వస్తుంది. ఓకే, కొత్తగా చూసే వాళ్ళైతే నా వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, నన్ను ఎంకరేజ్మెంట్ చేయండి. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి నన్ను. ఓకే నా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.